మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 28న వైజాగ్ లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీల VA పై ఫ్లాట్ 10% తగ్గింపు. నో మేకింగ్ చార్జెస్. ఏపీలో భారతీయ జనతా పార్టీ రూట్ మార్చిందా? నిన్నటి దాకా ఒక లెక్క, ఇప్పటి నుండి మరో లెక్క అంటోందా? కేంద్ర పథకాలను పొగుడుతుంటే పార్టీ ప్రజల్లోకి వెళ్లడం లేదని, రాష్ట్రంలో కూటమి శ్రేణులతో సఖ్యతగా ఉంటూ గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పార్టీని బలోపేతం చేసేలా అడుగులు వేస్తుందా? బీజేపీలో నాయకులు కొనసాగాలంటే గలం విప్పాలని, లేకుంటే పదవులు కట్ చేస్తానని ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ మాధవ్ ఇచ్చిన వార్నింగ్ వెనుక ఆంతర్యమేంటి? మాధవ్ హెచ్చరికతో ఏపీ కాషాయ నేతలు దూకుడు పెంచుతారా? ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ మాధవ్ రాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి స్థానంలో రాష్ట్ర పార్టీ చీఫ్గా నియమితులయ్యారు. అయితే మాధవ్ పార్టీ పదవి దక్కినప్పటి నుంచి కేంద్ర పథకాలపైనే ఫోకస్ చేస్తూ రాష్ట్రంలోని అంశాలపై అప్పుడప్పుడు మాత్రమే స్పందిస్తూ పార్టీకి మైలేజ్ తేవడంలో విఫలమయ్యారు అన్న విమర్శలు ఎదుర్కొన్నారు. దాంతో ఆయన తాజాగా రాష్ట్రంలోని అంశాలపై ఫోకస్ చేయాలని నిర్ణయించారట. ప్రధానంగా ఏదైనా జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ సమస్యలపై స్పందిస్తూ గత ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూ అక్కడి నేతల్లో జోష్ నింపాలని నిర్ణయించుకున్నారట. అందులో భాగంగానే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి, వైసీపీ నేతలపై కేసులు, కూటమి ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలు, ఇలా ప్రతిదానిపై బీజేపీ గళం విప్పాలని ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇటీవల బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సమయంలో రాజమండ్రిలో ఉన్న మాధవ్ అప్పటికప్పుడు ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి అక్కడే ఉండి అధికారులతో మాట్లాడుతూ హుటాహుటిన స్పందించారు. అలాగే మిగతా ప్రాంతాల్లోనూ సమస్యలపైన మాధవ్ అప్పటికప్పుడే స్పందిస్తూ బీజేపీ సైతం కూటమిలో భాగస్వామ్యం అని నిరూపిస్తున్నారంటున్నారు కమలనాథులు. సాధారణంగా బీజేపీ అంటేనే ఇంటర్నల్ మీటింగ్స్ ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. పార్టీ నిర్ణయాలు బయటకు కూడా రాని పరిస్థితి. కానీ ట్రెండ్ మార్చి కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూనే రాష్ట్రంలోని అంశాలపై ఫోకస్ చేస్తుండడం కమలనాథుల్లో జోష్ నింపుతోందట. తాజాగా పార్టీ తీసుకున్న కొత్త నిర్ణయాలు ప్రజల్లోకి వెళుతున్నాయన్న చర్చ జరుగుతోంది. సమస్యల పరిష్కారం కోసం సోమవారం జరిగే గ్రీవెన్స్లో కొన్ని చోట్ల నేరుగానే బీజేపీ నేతలు చొరవ తీసుకుని అధికారులతో మాట్లాడడం కొంత ఫలితాన్నిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించే వారధి కార్యక్రమంలో సైతం సమస్యలు పరిష్కారం అవుతుండడంతో ప్రజలు బీజేపీ వైపు సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తున్నారట. ఇదిలా ఉంటే గతంలో పార్టీని విమర్శించేటప్పుడు సొంత పార్టీ నేతలే సైలెంట్గా ఉండిపోవడం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి కోపం తెప్పించిందట. పదవులు అలంకారప్రాయం కోసం కాదు, ప్రతి ఒక్కరూ పార్టీని విమర్శిస్తున్న సమయంలో అంతే ధీటుగా సమాధానం ఇవ్వాలని, అలా బయటకు రాని వ్యక్తుల పదవులు కట్ చేస్తామంటూ హెచ్చరించినట్లు సమాచారం. మాధవ్ హెచ్చరికల తర్వాత బీజేపీపై ఏ పార్టీ అయినా విమర్శలు చేస్తే అంతే ధీటుగా కాషాయ నేతలు బదులిస్తుండడం పార్టీకి కొంత బూస్టప్ ఇస్తోందని అంటున్నారు. ఏదేమైనా కూటమి భాగస్వామ్యంలో ఉన్నప్పుడే ఏపీలో ఓటింగ్ శాతం పెంచుకొని బలపడాలని బీజేపీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. చూడాలి మరి ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ నేతృత్వంలో తీసుకుంటున్న కొత్త నిర్ణయాలు కమలం పార్టీని రాష్ట్రంలో ఏమాత్రం వికసింపజేస్తాయో.